హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో చాలా కామెంట్స్, చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అనేసి. సో వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. అన్ని మెసేజెస్కి అండ్ అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం లేదు. సో ఎందుకంటే అది చిన్న మెసేజ్ కాదు కదా. సో అందరికీ టైప్ చేయాలన్నా కూడా కష్టము. సో మీ అందరికీ తెలిసిందే, బట్ అయినా మెసేజ్ అండ్ కామెంట్స్ ఎలా పెడుతున్నారో నాకు అర్థం అవడం లేదు. ప్రజెంట్ వచ్చేసి అన్సీజన్ అండి. అనంతపురంలో వచ్చేసి అతి భారీ భయంకరమైన ఎండలండి. సో ప్లాంటేషన్ అనే ప్రసక్తే లేదు. ప్రజెంట్ అండి ఈ వీడియో చేస్తున్న డేట్ వచ్చేసి 24వ తేదీ అండ్ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఇది మీరు గమనించగలరు. సో మళ్ళా తర్వాత 4 నెలల తర్వాత ఈ వీడియో చూసి ప్లాంటేషన్ లేదు అని మీరు అనుకుంటారని నేను డేట్ మెన్షన్ చేశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ప్రజెంట్ వచ్చేసి అతి భారీగా ఎండలు ఉన్నాయండి. అసలు చాలా కష్టమైపోతుంది. బయటకు వెళ్ళాలి అన్నా కానీ భయం వేసే పరిస్థితి అన్నమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి 42-43 ఉందండి. ఎండలు టెంపరేచర్ వచ్చేసి 42-43 నడుస్తుంది ప్రజెంట్. ఇంకా పెరుగుతుంది అని కూడా వాతావరణం వాళ్ళు వచ్చేసి తెలియచేస్తున్నారు. అండ్ భయంకరమైన ఎండలండి. సో ప్రజలందరూ కూడా చాలా మంచిగా సేఫ్గా ఉండండి. అండ్ బయటికి వెళ్తే కంపల్సరీగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఎండల టైంలో ఆ వాటర్ అనేది చాలా మంచి అనమాట. మనకు దగ్గర ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అని నేను తెలియచేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లాంటేషన్ విషయానికి వస్తే కనుక ప్లాంటేషన్ ఏమాత్రం చేయడం లేదండి. ఈ ఎండలకి ప్లాంటేషన్ చేసినప్పటికీ అవి బతికినప్పటికీ ఈల్డింగ్ రాదు అండ్ మొక్క గ్రోతింగ్ కూడా రాదు. సో ఈ కారణం చేత అనంతపురంలో ప్లాంటేషన్ అనేది చెయ్యరనమాట. అండ్ ఎప్పుడు చేస్తారు అని కూడా చాలామంది అడుగుతారు. ఎప్పుడు చేస్తారు అంటే కూల్ అవ్వాలండి వాతావరణం అనేది. టెంపరేచర్ అనేది కూల్ అవ్వాలి, వర్షం రావాలి, 1-2 వర్షాలు పడితే కూల్ అవుతుందన్నమాట. కూల్ అయిన తర్వాత ప్లాంటేషన్ అనేది చేస్తారండి. సో ఇది మీరు గమనించగలరు. అండ్ తాగడానికి కూడా ఒక్కొక్క విలేజ్లో నీళ్లు లేని పరిస్థితి అతి కష్టంగా ఉందండి. చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళకి బోర్లల్లో నీళ్లు రావడం లేదు. అట్లీస్ట్ తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి చాలా పల్లెల్లో, చాలా విలేజెస్లో అనంతపురం జిల్లా పరిస్థితి ఇదన్నమాట. అండ్ కొంతమందికి చెరువులు, వాగులు, వంకలు ఇలా ఉంటే గనక దగ్గరగా వాళ్ళకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. సో వాళ్ళు మాత్రమే ఏవైనా ప్లాంటేషన్ టమోటా అని కాదండి, ఏవైనా పంటలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఉన్న పంటల్ని నిలుపుకోవడానికి కూడా బతికించుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ చాలామంది నీళ్లు వేరే తోటలో దగ్గరగా ఉన్న వాళ్ళ ప్లేస్ నుంచి కొంచెం చీనీ చెట్లు, దానిమ్మ చెట్లు ఉంటాయి కదండి, అవి అట్లీస్ట్ ప్రాణం నిలుపుకోవడానికి ట్రాక్టర్లతో, ట్యాంకర్లతో నీళ్లు తోలుతున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ అనంతపురం జిల్లాలో. సో ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఆన్సర్ తెలియచేశాను అనుకుంటున్నాను. అండ్ ప్లాంటేషన్ అని అడుగుతూనే ఉన్నారు. ప్లాంటేషన్ ప్రజెంట్ అయితే ఏమాత్రం లేదండి. అండ్ అనంతపురం మార్కెట్కి వచ్చేసి టమోటాలు వస్తూనే ఉన్నాయండి. డైలీ 2000, 3000, 4000 బాక్సులు ఈ విధంగా. అండ్ దాదాపుగా 3 మండీలు అయితే ఓపెన్లోనే ఉన్నాయి. అవి అయితే సేల్ జరుగుతూనే ఉన్నాయి. డైలీ కూడా మనకి స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉన్నాయి. బట్ తెలియచేయడం లేదు, ఎందుకంటే అంత కొంచెం స్టాక్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియచేయాలని కూడా లేదనమాట. సో ఆ కారణం చేత. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.